సోదరా సోదరి, నేను కూడా దేవుని విషయంలో సగ పనులు చేయకూడదు, సంపూర్ణంగా చేయాలి. అంటే సంపూర్ణముగా అంటే దేవుడు నిన్ను ఏ చేత నిన్ను పిలుచుకున్నాడో, ఏ పరిచర్య ఇచ్చాడో, ఏ పనిభారం ఇచ్చాడో, ఏ బాధ్యత దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ బాధ్యతను మర్చిపోకూడదు. సేవకులుగా ఉంటే సరిపోదు. అర్థమవుతుందా? ఇప్పుడు నేనున్నాను, నా గురించి చెప్తున్నా. సేవకులుగా ఉంటే సరిపోదు, ఒక బాధ్యతగా ఉండాలి. సంఘంలో బాధ్యత సంఘములో అందరిది. అందుకే అక్కడ రాబట్టి మాట, సంఘము ఆయనది, సంఘము ఆయన రక్తము చేత కొనుక్కున్నాడు. అయితే ప్రియులరా, కొన్ని విషయాల్లో కొన్ని మాటలు మనకు అర్థంగా ఏమిటంటే, సంఘం అంటే ఒక మందిరంలాగా, ఆ మందిరంలోకి వెళ్ళిపోయి మనకేదో ఇచ్చిన తలాంతులను బట్టి పాటలు పాడడమో, వాయిద్యాలు వాయించడమో, ప్రార్థనో, వాక్య పరిచర్యో ఏదైనా ఇస్తే అలా వెళ్ళిపోయి సంఘంలో వాడబడిపోయి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఇదనుకుంటాం మనం పరిచర్య. ఏమండి, పరిచర్య అంటే పాటలకి నాకు తలాంత ఉంది కాబట్టి పాటలు పాడాలి, నాకు వాక్య తలాంత ఉంది కాబట్టి వాక్యం బోధించాలి, వాక్యం చెప్పాలి, ఆ తర్వాత నాకు తలాంత ఉంది కాబట్టి నేను పరిచర్య చేశాను, ఆ పరిచర్య చేశాను, వంట పరిచర్య నాదే, ఏ పరిచర్య నాదే చేస్తాను, అన్నీ కూడా నాదే, మందిరంలో ఏ పరిచర్య చేసినా సరే నా దగ్గర నుంచి జరగాలి. ఇదంతా కూడా సరైన పద్ధతి కాదు.